లంబోదరం పరమసుందరమేకదంతం రక్తాంతదీర్ఘనయనం పరమం పవిత్రం ఉజ్జద్దివాకరకరోజ్వలకాంతికాంతం విఘ్నేశ్వరం సకల విఘ్నహరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. పుట్టిన్ వానరుడౌచు విక్రమ కళా స్ఫూర్తిన్ నృసింహుండుగా మెట్టే దానవహంత వేగగతిలోన వైనతేయుండే తా జుట్టెన్ వేదములెల్ల నశ్వముకుడై శోకాబ్ధిలో నుండి పైబెట్టెన్ భూసుత నిట్టె క్రోడముగా ఆభీలోగ్ర పంచాస్యుడై మెట్టెన్నామది నీదు దూత ఇదే స్వామి రామచంద్ర ప్రభు. రామకథ రసవాహినిని ఆస్వాదించడానికి విచ్చేసినటువంటి మిత్రులకి పెద్దలకి అందరికీ ముందుగా స్వాగతం చెప్తున్నాను. గత వారం త్రిజటా స్వప్రవృత్తాంతం గురించి మనం కొంత చర్చించుకున్నాం. రామాయణంలో కథాభాగం ఎంతున్నదో తత్వము అంతరార్థము కలిగినటువంటి భాగం కూడా అంతే ఉంది. కథగా కావ్యంగా చదివి ఆనందించడం ఎంత మంచిదో, ఎంత అవసరమో, లోపలికి వెళ్ళి దాని యొక్క వైభవాన్ని పట్టుకోవటం కూడా అంతే అవసరం. ఈ రెండింటి మధ్య సమన్వయం చూసుకుంటూ ఉంటే రామాయణం మనకి చేసేటువంటి మేలు అనంతంగా ఉంటుందని చెప్తున్నారు పెద్దలు. కాబట్టి త్రిజటా స్వప్రవృత్తాంతం దగ్గరికి వచ్చేసరికి పైకి చక్కగా ఒక కళ నాకు వచ్చింది అని త్రిజట చెప్పడము, ఆ కళలో రావణాసురుని యొక్క నాశనము, రాముని యొక్క విజయము, సీతమ్మ తిరిగి తన భర్తని చేరటము, ఇవన్నీ నాకు కనిపించాయి అని చెప్పింది. అయితే స్వప్న శాస్త్రం అన్నదాన్ని మన పెద్దలు అందించిన తీరు గురించి కూడా క్రితంసారి మనం కొన్ని మాటలు చెప్పుకున్నాం. స్వప్న శాస్త్రం కానివ్వండి, వాస్తు కానివ్వండి, శకున శాస్త్రాలు, ఇవన్నీ భారతీయులకు సంబంధించిన శాస్త్రాలు. ఇవన్నీ నమ్మకాలు కాదు. శాస్త్రం అంటే దాని వెనకాల చాలా పునాది ఉంది, జ్ఞానం ఉంది. వీటిని మనమే మర్చిపోయి నాకు దాని మీద నమ్మకం లేదండి అని మాట్లాడుతూ ఉంటాం. ఇది మనం చెయ్యకూడనటువంటి పని. మనకి తెలియదనాలి అంతవరకే తప్ప దాని యొక్క లోతు ఎంతో, దాని యొక్క మంచి చెడు మనం ఎంత పరిశీలన చేశాము. అయితే మన అనుభవం ఎట్లా ఉంది అంటే, బయట నుంచి కనిపించేటువంటి ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళానండి, వారిని అడిగాను, వారు చెప్పింది నాకు ఫలించలేదు, కాబట్టి ఈ శాస్త్రం మీద నాకు నమ్మకం పోయింది. ఇవన్నీ కొద్ది పరిశీలనతో మనకు అర్థమైపోతాయి. దాన్ని చెప్పిన వ్యక్తి యొక్క స్థాయి ఏమిటి, ఆయన ఎంత పరిశీలన చేసి ఉన్నారు, వీటన్నిటితో పాటు భారతీయమైన తత్వశాస్త్రాలన్నింటి వెనకాల, తత్వశాస్త్రం అన్న మాటకు అర్థం ఏమిటి, కేవలం ఫిజికల్ సెన్సెస్తో పట్టుకోగలిగిన జ్ఞానం కాదది. అతీంద్రియ ప్రజ్ఞ, అతీంద్రియ జ్ఞానం. అంటే మామూలుగా నాకు బయట ఫిజికల్ పారామీటర్స్కి దొరికే విషయం కాదు, కాబట్టి అది ప్రత్యేకమైనటువంటి సబ్జెక్ట్ అయింది. దానిని నిత్య జీవితంలో ఒక అవసరానికి వాడుకునేటప్పుడు వాడుతున్న వ్యక్తికి ఉన్న సామర్థ్యం ఏమిటో కూడా మనకి తెలుసుకోవాలి. అయితే ఇక్కడ ప్రధానంగా పెద్దలు చెప్పింది ఏంటంటే, ఒక శాస్త్రాన్ని అధ్యయనం చేసిన వ్యక్తికి ఉండవలసిన లక్షణాలు కూడా కొన్ని చెప్పారు. ఆయన కొంత తపస్సు కలిగిన వాడై ఉండాలి, కొంత దైవము, అనుష్ఠానము ఇవన్నీ తెలిసిన వాడై ఉండాలి, సాధన చేస్తున్న వాడై ఉండాలి. అతనికి ఫలించినట్టుగా కేవలము ఒక భుక్తి కోసం చేసేటువంటి ఒకనొక ప్రాక్టీస్ అవి పెద్దగా ఫలించకపోవచ్చు. కాబట్టి ఈ మాత్రం వివేకం మనం అట్టి పెట్టుకుంటే, ఎక్కడో పెద్దల నుంచి అలా ఆ కుటుంబంలో వస్తున్నటువంటి జ్ఞానానికి మళ్ళీ కొంత వేరే మినహాయింపు ఉంటుంది. వారి పెద్దల దగ్గర నుంచి దాన్ని నేర్చుకుని ఉండొచ్చు. కాబట్టి వీటన్నిటి మధ్య ఒకటి, ఇవన్నీ మన శాస్త్రాలు, మన జ్ఞానం ఇది.
దీనిని ఈ కాలానికి ఎంత ఉపయోగించుకోవాలో అంత ఉపయోగించుకోవాలి. లేదా వాటికొక నమస్కారం పెట్టి ఊరుకోవాలి. అంతే తప్ప హిందువులమయ్యుండి వీటిని విమర్శించడము, వీటిని తృణీకరించటము అంత తెలివైన పని కాదు. ఈ మాత్రం మనం అర్థం చేసుకుంటే ఈ శాస్త్రాల యొక్క ఆహ్, అప్లికేషన్ ఏమిటో మనకి తెలుస్తుంది. అట్లాగే ఇక్కడ త్రిజట చెప్పింది. నాకిలా కనిపించింది. ఇలా చూశాను నేను. అయితే దానికి ఆవిడ చెప్పినటువంటి వ్యాఖ్యానాన్ని పెద్దలు లోతుగా పరిశీలన చేశారు. చెప్పి ఏమన్నారంటే, ఇది కేవలం ఒక స్వప్న వృత్తాంతాన్ని ఒక రాక్షసి చెప్పినంత పైపైన చూడటానికి లేదు. దీంట్లో గాయత్రి మంత్రం యొక్క రహస్యాలు చాలా ఉన్నాయి అని చెప్పారు. చెప్పిన వారు సామాన్యులు కాదు. అంటే దీంట్లో మనకి అర్థమయ్యే స్థాయికి దాన్ని దింపటం కాకుండా, లోతు తెలుసుకునే స్థాయికి వెళ్ళిన కొద్దీ మనకి వాటి యొక్క వైభవం ఏంటో అర్థమవుతుంది. కాబట్టి త్రిజటా స్వప్న వృత్తాంతం అన్నది రామాయణానికి సంబంధించి, ముఖ్యంగా సుందరకాండకి సంబంధించి ఒక ప్రధానమైన అంశంగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అట్లా ఆమె చెప్పిన తర్వాత అక్కడి నుంచి ఇంకొంచెం మాట్లాడుతూ ఒక అద్భుతమైన శ్లోకాన్ని చెప్పింది త్రిజట. సామాన్యమైన శ్లోకం కాదు. ఇక్కడికి వచ్చాక మనం గత వారం. ఆ శ్లోకం ఏమిటి? ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేషా పరిత్రాతుం రాక్షస్యో మహతో భయాత్. ఇది ఆమె చెప్పినటువంటి శ్లోకం. అప్రయత్నంగా చెప్పిందా? తెలిసి చెప్పిందా? అంటే ముందు అసలు ఆ శ్లోకం యొక్క అర్థం ఏమిటో చూద్దాం. ఏమంటోంది త్రిజట అంటే ప్రణిపాత ప్రసన్నాహి. ఈ తల్లి ఉందే ఇక్కడ కూర్చునుంది సీతమ్మ. ఆవిడ కేవలము నువ్వు ప్రణిపాతం చేస్తే అంటే ఆమెకి వినయంగా నువ్వు నమస్కరించినంత మాత్రం చేత ఆ తల్లి నిన్ను అనుగ్రహిస్తుంది. అంటూ రెండో వాక్యంలో ఏమంది? అలమేషా పరిత్రాతుం రక్షస్యో మహతో భయాత్. మహాభయం నుంచి నిన్ను గట్టెక్కించగలిగినటువంటి సమర్థురాలు. ఈ మాట చెప్పింది. ఇక్కడ ఆ మహాభయం అన్నది ఏదో ప్రత్యేకంగా అనిపించటంలా? మహాభయం నుంచి గట్టెక్కించగలదు అన్నంత మాట అన్నదే. అందులో ఏదో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది అన్న సూచన తెలుస్తోంది కదా! అంటే ఈ మహాభయం అన్న విషయం గురించి కొద్దిపాటి ఆలోచన చేద్దాం. దీనికి తగ్గ ప్యారలల్ లైన్ మనకి భగవద్గీతలో కనిపిస్తోంది. పరమాత్మ ఏమన్నాడు? స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. సరిగ్గా త్రాయతే మహతో భయాత్ ఇక్కడ అక్కడ కూడా సరిపోయింది. అంటే ఏమంటున్నాడు పరమాత్మ? నీవు పాటించినటువంటి ఒక చిన్న ధర్మము కూడా నిన్ను మహాభయం నుంచి గట్టెక్కించే వైపు తీసుకెళ్తుంది అంటున్నాడు. కాబట్టి ఈ మహాభయం అన్న విషయాన్ని కొద్దిపాటి పరిశీలన చేసి మనం కథలో ముందుకెళ్దాం. మనం దీన్ని బాగా అర్థం చేసుకోవాలంటే ప్రహ్లాద చరిత్రను చూసుకుంటే కొంత మనకి తెలిసిపోతుంది. ప్రహ్లాద చరిత్రలో ఏమైంది అంటే రాక్షసుడు, హిరణ్యకశిపుడు వాళ్ళ గురించి మనకి తెలుసు. ఇక్కడ మనం చెప్పుకుంటున్న ఈ ఈ రావణ కుంభకర్ణులకు సంబంధించినటువంటి ముందు జన్మ వాళ్ళిద్దరు. హిరణ్యాక్ష, హిరణ్యకశపులు. మనం గతంలో కూడా చెప్పుకున్నాం. మన భారతీయమైనటువంటి కథలు, వాంగ్మయంలో చెప్పబడ్డటువంటివన్నీ కూడా పైకి కథగా కనిపిస్తుంది. లోపల చాలా తత్వగర్భితంగా ఉంటుంది. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు ఆ మాటలు వింటుంటే కొద్దిపాటి సంస్కృతంతో పరిచయం ఉన్న వాళ్ళకి తెలిసిపోతుంది. హిరణ్యం అంటే ఏమిటి? సంపద, బంగారము. దాని మీద దృష్టి కలిగిన వారు సంపదల్ని పెంచుకోవటమే జీవితానికి లక్ష్యంగా, పరమావధిగా ఉన్న వాళ్ళ జీవితాలవి. అటువంటి వారు వారిద్దరు. మహాశక్తివంతులు. సహజంగానే డబ్బొచ్చిన కొద్దీ శక్తి వస్తుంది. కాబట్టి ఇవి 2 ఒక చోట చేరాయి. అటువంటి హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు పుట్టాడు. ఆదిని శక్తి అమ్మవారికి సంబంధించిన విషయం అది. ప్రహ్లాదు ప్రకృష్టమైన ఆనందము. అంటే ఒకవైపేమో సంపదలు, భౌతికమైన అంశాల యొక్క దృష్టి సమగ్రంగా చాలా పటిష్టంగా కలిగిన వాడు తండ్రి. కొడుకో ఆనంద స్వరూపుడు. వీళ్ళిద్దరి మధ్య జరిగిన కథగా దీన్ని చూస్తే, ఆ కథంతా మళ్ళీ చూస్తే అనేక చోట్ల హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని శిక్షిద్దామని చూశాడు. చివరికి కొడుకని కూడా చూడకుండా ఎంత దూరం వెళ్ళిపోయిందో ఆ లక్షణం గమనించాలి. అంటే డబ్బుకు సంబంధించిన ఈ ఈ సంపదలు, హిరణ్యము, ఇలాంటి బంగారము, ఇలాంటి విషయాలకు సంబంధించిన ప్రభావం మన మీద పడనిస్తే ఎంత జారిపోతామో చెప్తోంది ఈ ఈ కథ. చివరికి కడుపున పుట్టిన ఏకైక
సంతానం అని కూడా చూడకుండా శిక్షించాడు. దేనికోసం? నన్ను గౌరవించు. శ్రీహరి లేడు. ఇదే కదా! నాకు విలువివ్వు, నన్ను గౌరవించు, నన్ను పట్టించుకోకపోతే నువ్వు ఎవడైనా సరే నిన్ను లెక్క చేయను. ఈ స్వభావం పేరు హిరణ్యకశిపుడు. ఇది అర్థం చేసుకోవాలి. ఇది ఎవరిలోనే ప్రవేశించే ప్రమాదం ఉందని చెప్తున్నారు. కాబట్టి ఆ కథలో ఏమన్నాడు? కొడుకుని శిక్షించడానికి పూనుకున్నాడు. ఎలా శిక్షించాడు? మామూలుగానా? మంచిగా చెప్పాడు. నయానా భయానా చెప్పి చూస్తారంటాం కదా! అలా చెప్పాడు. కానీ తనకి లొంగడు అని తెలిసిపోయిన తర్వాత ఇంక ఎంతకి దిగజారాడంటే ప్రహ్లాదుని చంపించడానికి పూనుకున్నాడు. భయంకరమైన శిక్షలు వేశాడు. పాములతో కరిపించాడు, అగ్నిగుండంలో తోశాడు, కొండలపై నుంచి పడేశాడు. ఇవన్నీ ప్రయత్నం చేశాడు. అయితే వీటన్నింటి పట్ల ప్రహ్లాదుడి యొక్క ప్రతిచర్య ఏమిటి? అంటే అతనికెక్కడ ఒక చోట శిక్షణ, ఒక చోట రక్షణ కనిపించట్లా. ఎందుకని? అంత శిక్షలు కూడా అతను ఎలా భరించగలిగాడు అంటే, ఈశ్వరుడు సర్వాంతర్యామి అన్నది మనకి తెలిసిన విషయం, జ్ఞానం. అది విన్నాం మనం ఎక్కడో. పెద్దలు చెప్పారు, నమ్మాం, అవును అనుకుంటున్నాం. కానీ ప్రహ్లాదుడికి అది అనుభవం. నిత్య జీవితంలో ఎక్కడ పడితే అక్కడ ఈశ్వర తత్వాన్ని చూడగలిగినటువంటి అనుభవంలోకి తెచ్చుకోగలిగిన స్థితిలో ఉన్నవాడు ప్రహ్లాదుడు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఘర్షణలో చివరికి కథ నడిచి, నడిచి, నడిచి ఇద్దరి మధ్య ఘర్షణ పెరిగితే మధ్యలో ఏమన్నాడు? దాంట్లోనే ఒక ఒక అందమైన శ్లోకం కూడా వచ్చింది. పోతన గారు చెప్పాడు. కలడు కలండనెడివాడు కలడో లేడో, ఉన్నాడో లేడో అన్నది కూడా మనకి అక్కడ తెలుస్తోంది. అంటే స్పష్టంగా ప్రహ్లాదుడు ఆ కన్‌ఫ్యూజన్ లేనే లేదు. స్పష్టంగా ఉన్నాడు. ఎక్కడ? కలడంబోధి కలండు గాలి కలడు ఆకాశంబునన్ కుంభినిన్ కలడగ్నిన్ దిశలన్ పవళ్ళ నిశలన్ ఖజ్జోత చంద్రాత్మలన్ కలడు ఓంకారమునన్ త్రిమూర్తులన్ త్రిలింగ వ్యక్తులందంతటన్ కలడీశుండు కలండు తండ్రి వెదకంగా నేల ఇయ్యా ఎడల్. ఎక్కడ వెతుకుతావయ్యా? ఎక్కడగా కావాలంటే అక్కడే ఉన్నాడు అని చెప్పగలిగాడు. ఈ స్థితిలో జరిగినప్పుడు చివరికి నరసింహస్వామి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకొచ్చాడు? ఆ రహస్యం కూడా చెప్పారు. ఏమిటి? సత్యం విధాతుం నిజ మృత్యుభాషితం వ్యాప్తించ లోకే శఖిలేషు చాత్మనః అదృశ్యమత్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాం న మృగం న మానుషం. ఎట్లా వచ్చాడు? ఎందుకొచ్చాడంటే సత్యం విధాతుం నిజ మృత్యుభాషితం. మా గురుగారు అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం చెప్పారు సామవేదం వరం. నిజ భృత్యుడు అంటే ఆయన్ని నమ్ముకున్నటువంటి వాడు భక్తుడు. ఎవరు? ప్రహ్లాదుడు. కాదు కాదు. కొంచెం లోతుకు వెళితే ఇప్పుడు వచ్చిన వాడు ఈ ప్రహ్లాదుడు. ఇంతకు ముందు జన్మల ఇది రెండో జన్మ. మొదటి జన్మ పాపం మీద వచ్చారు కదా! శనపం వల్ల. జయ విజయుల గురించి చెప్తున్నాడు ఇక్కడ అని చెప్పారు. కాబట్టి అటువంటి భృత్యుడిని కాపాడుకోవటం కోసం వచ్చాట స్వామి. సరే వచ్చాడు. వస్తే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అంశం ఎక్కడుంది? ఈ మహతోభయాత్, ఈ మహాభయం ఏమిటో అక్కడ చెప్పారు. వచ్చాడు స్వామి హిరణ్యకశిపుని శిక్షించాడు. ఆ కథ అక్కడికి అలా అవగానే ఆయన యొక్క మన నరసింహస్వామి యొక్క ఉగ్ర స్వరూపాన్ని చూసినటువంటి దేవతలందరూ భయపడిపోయారు. భయంకరమైన స్వరూపంతో వచ్చాడు. ఎవరు? అక్కడ ఉన్నటువంటి ఇంద్రుడు, యముడు ఇలాంటి వాళ్ళు కూడా ఆయన్ని చూసి భయపడుతుంటే ఏమాత్రం భయం లేకుండా అక్కడ నిలబడ్డవాడు ప్రహ్లాదుడు. అమ్మవారు కూడా వెళ్ళింది. ఆ తల్లి వల్ల కూడా కాలేదని చెప్పారు అక్కడ. శాంతింప చేయటం. ఈయన మాత్రం హాయిగా చిరునవ్వులు చిందిస్తూ ఆయన వంకే చూసుకుంటూ అలా తదేకంగా ఒక తాదాప్యంతో ఆ స్వామి వంక చూస్తూ నిలబడ్డాట ప్రహ్లాదుడు. అప్పుడు నరసింహస్వామి అడిగట, నాయనా నన్ను చూస్తే నీకు భయం వేయటం లేదా? ఇక్కడున్న వారంతా నన్ను చూసి భయపడుతున్నారు. ఎలాంటి వారు? ఇంద్రుడు, యముడు. మరి వారికే అంత భయం ఉంటే నీకెందుకు భయం లేదు అని స్వామి అడిగట. అంటే ఆ ప్రహ్లాదుడు చెప్పిన సమాధానం చాలా గొప్పది. ఇది మనం తెలుసుకోవాలి. ప్రహ్లాదుడు అంటాడాయన, దేన్ని చూసి భయపడాలో దాన్ని చూసి భయపడకుండా ఏది మనల్ని రక్షించటానికి వచ్చిందో దాన్ని చూసి భయపడటం దేనికి? ఇది అడిగాడు. ఇది ప్రశ్న. ఎంత గొప్పగా చేశాడు సార్. అంటే దేన్ని చూసి భయపడాలి? ఈ సంసారాన్ని, ఈ జగత్తుని దీన్ని చూసి కదా భయపడాలి. దాన్ని చూసేమో ప్రేమిస్తున్నాం. దీని నుంచి కాపాడటానికి వచ్చిన స్వరూపం ఉగ్రంగా ఉంది, భయంకరంగా ఉంది అని చెప్పి భయపడుతూ ఉంటే, కాబట్టి ఈ విషయం అర్థం చేసుకోమని చెప్తున్నాను.
కాబట్టి మహాభయము అంటే ఈ జగత్తు పట్ల ఉండవలసిన ఒక లక్షణం. ఏమిటి జీవితము? ఇందులో ఏమి రుచి ఉన్నది? ఎంత కష్టపడి సంపాదించుకున్న సుఖం కూడా ఉండటం లేదే. వచ్చిన సుఖం నిలబెట్టుకోలేకపోతున్నామే. యోగము, క్షేమము అని చెప్పారుగా. యోగం అంటే కావాల్సింది పొందాలి. క్షేమం అంటే దక్కింది ఉండాలి. ఈ 2 లేదుగా. ఒకటి తీయగానే మళ్ళీ కొత్త కోరిక వస్తోంది. మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాము. ఈలోగా వచ్చింది సరిపోతుందేమో అని కంగారు పడుతున్నాము. ఇదే జీవితంగా నడుస్తోందిగా. దీన్ని చూసి భయపడటం పేరు మహాభయం. ఇది మనందరికీ ఉండవలసినటువంటి ఒక లక్షణమని పెద్దలు చెప్పారు. ఈ భయం కలిగితే నీలో వివేకం వచ్చినట్టు, విజ్ఞత వచ్చినట్టు, వివేకము వాటి జ్ఞానాన్ని వైపు మనం అడుగులు వేస్తున్నట్టు ఇది గమనించుకోమన్నారు పెద్దలు. మనం లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక మాట అంటాం. అమ్మవారి గురించి చెప్తూ సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత. అంటే సంసారం అనే బురదలో కూరుకుపోయాం మనం. మామూలుగా కాదు. ఆ బురద ఎలాంటిదంటే మనల్ని ఉద్ధరించటం అంత సులభం కానే కాదు. అలాంటి బురదలో కూరుకుపోయిన మనల్ని ఉద్ధరించగలిగినటువంటి తల్లి అని చెప్తున్నాం. ఇప్పుడు సరిగ్గా సీతమ్మకి ఆ మాట వాడింది త్రిజట. చూడండి ఎంత చిత్రమో. రాక్షస స్త్రీ లంకలో ఉంది. రావణాసురుడి పాలనలో ఉంది. ఆమె ఈ మాట ఎలా అనగలిగింది అసలు? అంటే ఆ వివేకము. ఇది ఎవరో ఒకరి సొత్తు కాదండి. ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న దృష్టి గతం కూడా అనుకున్నాం గదా! నైషా పశ్యతి రాక్షస్యో నేమా పుష్ప ఫలద్రుమాన్ ఏకస్థ హృదయానూనం రామమేవాను పశ్యతి అని సీతమ్మ గురించి చెప్పినట్టుగా ఎవరికైతే మనస్సు ఈశ్వరుడి మీదే పెట్టి ఉంటారో, నిత్యము ఆయన్ని తలుచుకుంటూ ఉంటారో, వారికి అది సులభమవుతుంది. అన్నప్పుడు ఇప్పుడు త్రిజట కూడా ఆ స్థితిని సాధించుకుందేమో అని మనం అనుకోవచ్చు కదా! కాబట్టి ఇంత అందమైనటువంటి మాట చెప్పింది. నిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేషా పరిత్రాతుం రాక్షస్యో మహతో భయాత్. సీతమ్మని తలుచుకున్నప్పుడల్లా మొత్తం రామాయణం మొత్తం మీద సీతమ్మ లాంటి ఒక అద్భుతమైనటువంటి ఆ పాత్ర, అటువంటి వైభవం కలిగినటువంటి పాత్ర మనకి లభించటం నిజంగా మనం భారతీయులు చేసుకున్నటువంటి అదృష్టం. అటువంటి తల్లి ఆవిడ. కాబట్టి ఆవిడ చెప్పింది. ఆవిడ ఇలా ఉంది అని చెప్తే ఇంకొక మాట కూడా అంది. అక్కడ మనం ఆవిడంటుంది, ఈ తల్లి మనం ఈవిడని ఇంత హింస పెట్టాం. మరి ఈవిడ ఇంత గొప్పదైతే నువ్వు చెప్తున్నావు గదా! ఇప్పుడు ఈవిడ మనల్ని కాపాడగలిగినంత అంటున్నావు గదా! ఇంత గొప్పదైతే ఈ దుఃఖం ఏంటి? ఈ బాధపడటం ఏంటి? ఈ భావాలు ఇప్పుడు మాట్లాడుతున్నాము ఇవన్నీ ఏమిటి? ఇది సందేహం రావాలి గదా మనకి. అంటే అతనికి సమాధానం చెప్పేసిందక్కడ. ఆవిడంది మనం గతంలో గూడా ఈ ఈ దీనికి సంబంధించిన విషయాలు కొంత చర్చ చేసుకున్నాం. అంటే అవతారం వచ్చినప్పుడు ఈశ్వర శక్తి ఒక రూపం తీసుకొని భూమి మీదకి వచ్చినప్పుడు 2 విషయాలు ప్యారలల్‌గా నడుస్తూ ఉంటాయని చెప్పుకున్నాం. 2 వారాల క్రితమే దాని గురించి కొంత వివరంగా చెప్పుకున్నాం మనం. అంటే ఈశ్వరుడి యొక్క అవతారంగా చూసినప్పుడు, అమ్మవారి యొక్క అవతారంగా సీతమ్మను చూసినప్పుడు ఉపాధిగతమైన స్వభావము, తత్వము ఒకటుంటుంది. లోపల ఉండే ఈశ్వర చైతన్యం ఒకటుంటుంది. ఈ 2 ప్యారలల్‌గా నడుస్తూ ఉంటాయి అని తెలియటమే వివేకం. కాబట్టి ఎట్లా ఉంటుంది? ఒకసారి ఉపాధిగతమైన లక్షణం కనబడుతుంది. మానవ స్త్రీలా బాధపడుతూ ఉంటుంది. అయ్యో! నాకింత కష్టం వచ్చింది అంటుంది. కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంది. బేలైపోతుంది. అయితే లోపల ఉన్న ఆ లక్ష్మీ తత్వం ఏదైతే ఉందో అది ప్రకాశిస్తూ ఉంటుంది. కాబట్టే రావణుడు ఎదురుగుండా నిలబడి మాట్లాడినంత సేపు అమ్మ మాట్లాడిన మాటలు మనం చెప్పుకున్నాం. ఎంతటి ధీరత్వంతో మాట్లాడిందమ్మ. ఎంత స్పష్టంగా చెప్పింది. రావణుడి దగ్గరున్నాను, లంకలో ఉన్నాను, ఒక్కదాన్నే ఉన్నాను, రాక్షసులున్నారు. ఏమీ బెరుకులేదు. చెప్పాల్సింది చెప్పేసింది. కాబట్టి ఇంత స్పష్టంగా అక్కడ మనకి త్రిజట చెప్పింది. అంటూ చివరికి ఆవిడ ఒక మాట అంది. త్రిజట ఏమందంటే ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత, ఇప్పుడు నాకొచ్చిందే కల. దీనికి ఫలితం ఏంటో కూడా చెప్పేస్తా ఆవిడ. ఏంటది? త్వరలో సీతమ్మకి విడుదల లభిస్తుంది. రావణునికి నాశనం తప్పదు. శ్రీరామచంద్రమూర్తికి విజయం. ఇదే నా స్వప్నం యొక్క ఫలితము. ఇంత స్పష్టంగా చెప్పిందావిడ. చెప్పిన క్షణంలో ఆవిడే గమనించింది కూడా
సీతమ్మకి కొన్ని శుభశకునాలు కనిపించాయి. రిజల్ట్ కూడా చూసింది. ఆ తల్లి యొక్క ఎడమ కన్ను అదరటము. అంటే మనకి ఈ మన దీంట్లో ధర్మంలో ఒక ఏం చెప్తారంటే స్త్రీలకి కనుక ఎడమ కన్ను, ఎడమ భుజము, ఎడమ తొడ వీటిలో కనుక అదురుపాటొస్తే ఏదో శుభం జరగబోతోంది అన్నదానికి ఒక సూచన అంటారు. లాంటి ఒక సూచన తల్లి మనసుకి తెలిసింది. ఆ ఎడమ కన్ను అదరటం ఆవిడకి అనిపించింది. అంతేకాదు ఒక చెట్టు మీద ఉన్న ఒక పక్షి కూసిందిట. ఒక మధురమైన స్వరం. దీన్ని వాల్మీకి చాలా అందంగా చెప్పారు. ఒక మధురమైనటువంటి ఒక పక్షి కూత వినిపించింది. దాన్ని కూడా పెద్దలు చాలా గొప్పగా వ్యాఖ్యానం చేశారు. ఇవన్నీ చెప్పుకుంటే చాలా మనకి సమయం పడుతుంది కాబట్టి, ప్రధానమైన అంశాలు స్పృశించుకుంటూ మనం ముందుకెళ్తున్నాం. అయితే ఆ ఆ పక్షి యొక్క నాదంలో ఏముందిటంటే, ఒకానొక శుభాన్ని సూచిస్తోంది అన్న భావన ప్రతిబింబించేలాగా ఈ 2 శుభశకునాలు అమ్మకు కనిపించాయని చెప్తున్నారు. అలాగా ఎప్పుడైతే త్రిజట ఇది చెప్పిందో, ఆ రాక్షస స్త్రీలందరూ ఈ చివర చెప్పిన ఫలితం వినేటప్పటికి వాళ్ళకి కొంత భయపడ్డారో ఏమో! మెల్లగా ఈవిడ చెప్పిన మాటలను తలుచుకుంటూ వాళ్ళు కొంచెం దూరం జరిగారు. దూరం జరిగి కాస్త నిద్రకుపక్రమించారు. సీతమ్మకి కూర్చునుంది ఒక్కతే తల్లి రాత్రి. మనసులో అనేక విధమైన ఆలోచనలు నడుస్తున్నాయి. అయితే ఇందాక త్రిజట చెప్పిన మాటలన్నీ విన్నాక వచ్చిన ఓదార్పు ఎక్కువ సేపు నిలబడలేదు. క్రమక్రమంగా బెంగ పెరిగింది. తన స్థితి ఏమిటి? తను ఎక్కడున్నాను? రాక్షసుడు ఎత్తుకుపోయాడని ఈ క్షణం వరకు రామచంద్రుడికి తెలియనే తెలీదు. ఎత్తుకుపోయాడని తెలుసు. ఎక్కడుంచాడో తెలీదు. 10 నెలలు గడిచిపోయాయి. వాడేమో 2 నెలల సమయం పెట్టాడు. 10 నెలల్లో జరగంది ఈ 2 నెలల్లో ఏం జరుగుతుంది? ఇలా ఆలోచిస్తుంది తల్లి. ఆశయం కనిపించట్లా. ఈ స్థితిలో ఈ 2 నెలల కాలం కూడా నేను బాధ అనుభవించటం అనవసరం కదా! మనం చెప్పుకున్నాం ఎంత కష్టమైన బాధో ఆ మనుషులు, ఆ రాక్షసుల స్త్రీలు, వారి మాటలు ఎంత కష్టమండి దాన్ని భరించటం. ఆ తల్లి ఆలోచిస్తోంది. ఈ రాక్షస స్త్రీల మధ్య ఒంటరిగా ఇక్కడ కూర్చొని నేను సాధించేదేముంది? దీనికన్నా ఈ బాధలన్నీ పడే కన్నా శరీరాన్ని త్యజించటం మంచిది అనుకుందిట తల్లి. ఇది ఉపాధిగతంగా వచ్చేటువంటి ప్రవర్తన. ఇందాక అంత ధీరురాలుగా త్రిజటకి కనిపించిన తల్లి ఇప్పుడు ఉపాధిగతమైన లక్షణాన్ని చూపిస్తోంది. ఇవి 2 నడుస్తూ ఉంటాయి. జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఆలోచించింది. ఆలోచన రాగానే ఆ తల్లి అనుకుంది, ఇక ఈ జీవితం వల్ల నాకేమి ఉపయోగం? ఈ కష్టము, బాధ తప్ప అనుకుంది. తన జడని పొడుగైన జడ ఆ తల్లిది. ఆ జడని ఒక ఉచ్చులా మార్చుకుని మెడలో వేసుకుంది. అయితే ఈ విషయం మొత్తాన్ని పైనుంచి హనుమస్వామి చూస్తున్నారు. అప్పటిదాకా మామూలుగా కనబడింది. ఈ పరిస్థితి చూడగానే ఏదో చేయవలసినటువంటి స్థితొచ్చింది. అంటే అప్పటికప్పుడు ఏం చేయాలో తేల్చుకోవాలి. ఆగటానికి లేదు. ఒక పక్క అమ్మ చేస్తున్న ప్రయత్నమే భయానకంగా ఉంది. ఇక్కడ దైవం యొక్క అండ ఉంటే అంతటి ప్రమాదం ఎలా తప్పుతుందో ఇక్కడ మనకు కనిపిస్తుంది. వాల్మీకి ఈ విషయాన్ని ప్రధానంగా మనకి చెప్పదలుచుకున్నాడు. మానవ జీవితంలో సమస్య, కష్టము ఏ క్షణమన్నా రావచ్చు. మనం చాలా సార్లు అనుకున్నాం. ఇప్పుడు ఈ తల్లి పరిస్థితి ఏమిటి? జడ ఉచ్చుని మెడలో వేసుకుంది. కానీ ఆ క్షణంలో సీతమ్మ మనసులో ఏదో ఒక ప్రశాంతమైన స్థితి అనుభవంలోకొచ్చింది. ఇది చెప్తున్నారు. ఆ తల్లి ఒక్కసారి ప్రశాంతత ఒక ఒక శుభమైన స్థితిని ఏదో మనసులో ఫీల్ అయింది ఆవిడ. దాంతో పాటుగా కొన్ని శుభశకునాలు గూడా మళ్ళీ కనిపించాయి. దాంతోటి ఆ తల్లి ఒక్క నిమిషం శాంతపడింది. ఇక్కడ మహర్షి మనకు ఒక అందమైన ఉపమానం చెప్పారు. ఆ తల్లికి సీతమ్మ కళ్ళు విశాలమైన పద్మాలు వంటి నేత్రాలు కలిగిన తల్లి కదా! చాలా సార్లు చెప్పుకున్నాం మనం. ఆ తల్లికి ఎడమ కన్ను అదిరింది. అయితే ఇక్కడ చెప్పిన పోలికేంటంటే పద్మంగా ఉందని చెప్పారు కదా! ఇప్పుడు పద్మం అంటే ఎలా ఉంటుంది? సరస్సులో నీటి పైన కనిపిస్తుంది. పైకి నీటి పైన కనిపించే పద్మానికి లోపల చాలా పొడవైన కాడ ఉంటుంది. లోపలికి తామర తూడు అంటాం కదా! అది ఉంటుంది. ఎక్కడి దాకా ఉంటుంది? భూమిలో పాతుకుపోయి ఉంటుందది. ఈ నీళ్లు ఎంత లోతున్నాయో అంత పొడుగున్న తామర తూడు పైన నీటి పైన ఇప్పుడు సీతమ్మకి కన్ను అదరటం అన్నది ఎలా ఉందంటే
ఆ నీటి లోపల లోతులో ఎక్కడో ఒక చేప వెళ్ళి ఆ తామర తొడిని తాకిందిట. కింద దాన్ని ఇలా తాకి వెళ్ళిపోయిందది. ఇలా తాకగానే పైనున్న పువ్వు కదిలింది తామర పువ్వు. అలాగా పద్మాల వంటి నేత్రాలు కలిగిన తల్లి ఆ కన్ను అదరటం ఎలా ఉందంటే, నీళ్ళల్లో ఎక్కడో లోపల కదిలినటువంటి చేప యొక్క స్పర్శ వల్ల కదిలిన పద్మంలా ఉంది. ఏమిటండి ఇందులో చెప్పింది? ఏముంది ఇందులో అందము అంటే, మనకి అదిరిన కన్ను కనిపిస్తోంది. అదరటానికి కారణమైన దైవం కనిపించదు. ఇది మహర్షి చెప్తున్నటువంటి గొప్ప ఉపమానం. జీవితంలో మనకి జరిగేటువంటి అనేక పనులలో దైవం యొక్క సాయాన్ని ఎలా పొందుతున్నామో గమనించగలిగే శక్తి మనకున్నదా? ఈసరికే ఎన్ని మనకి భగవత్ సాయాలు అందాయో లెక్క కట్టగలమా? ఈ భావన మనస్సులోకి రావటం భక్తుడిగా మనం సాధించుకోవాల్సినటువంటి ఒక ప్రయోజనం. ఇప్పటికి నాకు దక్కినటువంటి అనేక మంచి విషయాలు ఈశ్వరుడి యొక్క దయ వల్ల లభ్యమయ్యాయి. ఇది మనసులో పట్టుకోవాలి. ఆయన చెప్తున్నది అదే. కదిలిన కన్ను కనిపించింది గాని, కదిలించిన చేప కనిపించలేదు. మనకి లభిస్తున్న మంగళకరమైన లాభాలు తెలుస్తున్నాయి. దేనివల్ల వచ్చాయో పట్టుకోలేకపోతున్నాం. ఇది చెప్తున్నాడు. ఇంత అందంగా చెప్పాడు. ఎప్పుడైతే ఒక మనస్సుకు ఒక ఆనంద స్థితి, ఒక ప్రశాంత స్థితికి వచ్చిందో, ఆ స్థిమితం దక్కేటప్పటికే ఒక్క నిమిషం ఆ తల్లి ఆగింది. ఈ మొత్తాన్ని చూస్తున్నాడు ఆయన పైనుంచి. సామాన్యుడు కాదు. హనుమ గురించి మనం చాలా చెప్పుకున్నాం. ఇప్పుడు ఆయన ఒక్క క్షణంలో ఎన్ని ఆలోచనలు చేశాడో చూడండి. దీని మీద మనం కొంచెం ఎక్కువ సమయం గడుపుతున్నట్టుగా మీకు అనిపించవచ్చు. కానీ ఇందులో చాలా అందమైన విషయాలు, తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయన్న భావనతోటి ఈ మాత్రం సమయం దీని మీద వెచ్చించాలని నాకు అనిపిస్తోంది. ఇంత తక్కువ సమయంలో అనేక కోణాల నుంచి ఆలోచించాడు. నిజానికి సీతమ్మ కనపడ్డ క్షణం కూడా గుర్తు తెచ్చుకున్నాడు. ఎప్పుడు కనబడింది అంటే, ఇక నాకు వేరే ఆశ లేదు. వెతకవలసిందంతా వెతికేశాను. చేయవలసిన ప్రయత్నం అంతా చేసేశాను. చివరికి ఆయన ఎక్కడి దాకా వెళ్ళాడు? అంటే ఇక్కడ ఉండిపోతారు. ఎందుకు అక్కడికెళ్ళి రామచంద్రమూర్తిని బాధపెట్టి, దానివల్ల అందరిని ఇబ్బంది పెట్టి ఎందుకు ఇక్కడే ఉండిపోతారు? మన దాకా వచ్చాడు. చేతికందింది తింటూ ఇక్కడే బతుకుతాను. జీవించటం కూడా అనవసరం అన్న దాకా వెళ్ళిన క్షణంలో తల్లి కనిపించింది. ఇది కదా ఆయన అనుభవం. ఇంకా రాముని దయ ఆలస్యం అవుతుందేమో కానీ, సీతమ్మ దయకి ఆలస్యం లేదు. చూసాం కదా! సంతానం కావాలని సంకల్పం చేసుకొని, దానికోసం పని మొదలుపెట్టాడో లేదో తండ్రి జనకుడు. భూమిలో దొరికేసింది. రామచంద్రమూర్తి ఇంకా గర్భంలో పాయసం యజ్ఞం చేశారు. పాయసం లభించింది. అది తాగారు. ఆయన 12 నెలలు గర్భంలో ఉన్నట్టు రామచంద్రమూర్తి. సీతమ్మది అదేం లేదు. తండ్రి సంకల్పం చేసుకున్నాడు. నాకు సంతానం కావాలని మొదలుపెట్టాడు. ఫలితం దక్కేసింది. భూమిలోంచి దొరికేసింది ఆవిడ. అటువంటి తల్లి ఆవిడ. అయితే ఈ రహస్యం అర్థం అవ్వటం కష్టం. విశ్వనాథ్ వారు మనకు అందుకనే ఒక అద్భుతమైన విషయం చెప్పారు. గతంలో కూడా ఒకసారి అనుకున్నాను ఇది. ఆయన ఒక ఒక స్టేట్మెంట్, ఒక రూల్ చెప్పేశారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి వాక్యం ఇది. ఆయన అంటారు, సర్వము దైవము. కానీ పౌరుషంబుగా కానబడు నిరంతర భావ పరంపరా మిషన్. జీవితంలో జరిగే ప్రతి క్షణంలోనూ వచ్చే అనుభవాలన్నీ దైవమే. దైవ సంకల్పం ప్రకారం నడుస్తున్న ప్రపంచం ఇది, జగత్తిది. కానీ పౌరుషంగా అంటే పురుష ప్రయత్నం వల్ల నడుస్తున్నట్టుగా కనబడుతుంది. ఎందుకని? నిరంతర భావ పరంపరా మిషన్. మనస్సు నిరంతరంగా పనిచేస్తూ ఉంటుంది. ప్రతిదానికి ఒక లాజిక్ వెతికి చెప్తూ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పింది మీరు వింటూ వెనకాల అనేక ఆలోచనలు నడిపిస్తూ ఉండగలిగిన సామర్థ్యం కలిగి ఉంటారు. ఈ నిరంతర భావ పరంపరా మిషన్ అని ఆయన చెప్పినటువంటిది ఆ పర్టిక్యులర్ స్టేట్మెంట్ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అది మన సమస్య. దాన్ని ఆపటమే యోగులు చేస్తున్నది. మనస్సును చెలింపచేసే ఆ చలనం లేకుండా చేసిన వాళ్ళు యోగులు. కాబట్టి సర్వము దైవము కాని పౌరుషంబుగా కానబడు నిరంతర భావ పరంపరా మిషన్. ఇది స్టేట్మెంట్. జరిగే సమస్తం ఈశ్వరాధీనం. కానీ మనకు పురుష ప్రయత్నంగా ఎందుకు కనిపిస్తోందంటే, నిరంతరంగా సాగుతున్న భావాలు కారణము. ఇదంతా మన నిర్వాకం అనిపిస్తోంది. కానీ ఈశ్వరుని యొక్క సంకల్పమే. ఇది మనం పట్టుకోవాలి అని చెప్తున్నారు.
నిజానికి ఇది ఒకసారి ఇలా చెప్పుకుంటే విని అంగీకరించగలిగే విషయం కాదు. దీన్ని పట్టుకోవటం కోసం నిరంతర ప్రయత్నం చేయాలి. నిజమేనా? నా శక్తి వల్లే వచ్చిందా? నేను చేస్తుంటేనే జరుగుతోందా? ఇది ఎందుకంటే మన లాజిక్‌కి వ్యతిరేకంగా ఉంది. నిజానికి అసలు సత్యం ఎప్పుడు అలాగే ఉంటుంది. ఇప్పుడు భూమి కదులుతోంది. ఏది ఎంత ప్రయత్నం చేసి మన సెన్సెస్‌తో పట్టుకుందామని చూస్తే జరుగుతుందా? కిందకు చూసాము భూమి కదలటం లేదే. ఇంకా కొంచెం పైకెళ్ళి చూసాము ఎక్కడికెళ్ళినా భూమి కదలటం లేదనే. మన సెన్సెస్ చెప్తున్నాయి. మన ఇంద్రియాలు చెప్తున్నాయి. కానీ సత్యమేమిటి? భూమి తిరుగుతోంది. అంటే సత్యం ఎప్పుడూ లాజిక్‌కి విరుద్ధంగా ఉంటుంది. ఇది మీరు కూడా చాలా సార్లు వినుంటారు. కాబట్టి ఇది భారతీయుల యొక్క సొత్తు ఈ ఆలోచన ధోరణి. ఇలా ఆలోచించగలిగితే జీవితం మీద మనకు పట్టు చిక్కిపోతుంది. ఎందుకు జరిగిందండి? నాకిలా ఎందుకొచ్చింది? నాకీ కష్టమేమిటి? ఈ ఆలోచనలు పోతాయి. దీనికి పెద్దల సహకారం తీసుకోవాలి. ఈ ఆలోచనని ఎంత మనం పండించుకుంటే జీవితం అంతా ప్రశాంత స్థితిని పొందుతుంది. ఇక్కడ హనుమ కూడా పరిపరి విధాలు ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు నేను చేసిన పని ఇప్పటిదాకా జరిగిందేమిటసలు? సీతమ్మ జాడ తెలుసుకున్నాను. ఉంది కనిపించింది. లంకని చూడాలి. చూశాను. దాని యొక్క ఆనుపాదులన్నీ చూసుకున్నాను. రావణుని యొక్క ధోరణి, అతని నైజాన్ని తెలుసుకోవటం. ఇప్పుడే కనిపించింది. వచ్చాడు. వాడిని ఊడగొట్టడం అయింది. ఇలా నేను వచ్చిన ప్రధానమైన పని పూర్తయిపోయింది. ఏమిటది? సీతమ్మ జాడ తెలుసుకోవటం. అయితే ఇప్పుడు మరొక ముఖ్యమైన పనుంది. అదేమిటి? ఈ తల్లి ఉన్న స్థితిని చూశాక ఈవిడ్ని ఓదార్చాల్సిన పని పడింది. ఆ తల్లికి కనిపించి రాముని సందేశాన్ని వినిపించి ఆమెకు ఓదార్పుని, ధైర్యాన్ని ఇవ్వకపోతే నేను సరి అయిన పని చేసినట్లవదు. అది నా దోషమవుతుంది. ఇప్పుడు ఈ తల్లికి గనక నేను ఓదార్పుని ఇవ్వకపోతే ఈమె జీవించటం కూడా కష్టం. ఇప్పుడు నేను పడ్డ శ్రమంతా వృధా అయిపోతుంది. ఇప్పుడు ఈ తల్లితో మాట్లాడాలి. మాట్లాడాలంటే ఒంటరిగా ఉండే అవకాశం కనిపించట్లేదు. చుట్టూ రాక్షసులున్నారు. పోనీ కొద్దిసేపు వేచి చూద్దామా అంటే ఈ తల్లి జీవితం ముగించేసుకునేలా ఉంది. అంతేకాదు రాత్రి సమయం కూడా ఇంకా కొద్దిగానే మిగిలింది. తెల్లవారిపోయే సమయం వచ్చేస్తోంది. కొద్దిసేపట్లో భళ్ళున తెల్లవారిపోతుంది. పోనీ మాట్లాడకుండా వెళ్ళిపోదామా అంటే శ్రీరాముడు అడిగాడనుకో, "సీతమ్మని చూసావా?" అన్నప్పుడు చూశాను అంటే ఏం మాట్లాడావంటే ఏం చెప్తాను? కాబట్టి మాట్లాడాలి. సీతమ్మ సందేశం తీసుకెళ్లకుండా రాముని దగ్గరికి వెళ్ళటంలో అర్థం లేదు. ఇదంతా ఎందుకని మనం ఇంత చెప్పుకుంటున్నామంటే హనుమంతుడి యొక్క ఆలోచన ధోరణి మనకి ఎంత గొప్పగా ఉందో అర్థం కావాలి. కాబట్టి ఏమనుకున్నాడు? ఇప్పుడున్న ఈ కొద్ది సమయంలో సరి అయిన అవకాశం చూసుకొని తల్లితో మాట్లాడాలి. బావుంది. మాట్లాడాలి అనుకున్నాడు. మొదటి పని పూర్తయింది. మొదటి డెసిషన్‌కొచ్చాడు. ఇప్పుడు రెండో సమస్య. ఏంటది? ఏం మాట్లాడాలి? ఏం చెప్పాలి? ఇది చెప్పాలి. ఇప్పుడు ఇది ఆలోచించాలి. పక్కన ఆవిడ ముందు దూకితే ఏమవుతుంది? ఆవిడ బెదిరి కంగారు పడిందంటే మొత్తానికి పని పాడైపోతుంది. కాబట్టి అది గాదు. ఏం జెప్పాలి? ఇది ఆలోచించాలి. అంతకన్నా ముందు ఇంకొక సమస్యుంది. మాట్లాడాలంటే భాష ముఖ్యం. ఏ భాషలో మాట్లాడాలి? ఇది తర్వాత సమస్య. సంస్కృతం మాట్లాడొచ్చు కదా! అయితే ఆ రోజుల్లో సంస్కృతం వ్యవహార భాష కాదు. కేవలం పండితులు మాట్లాడే భాష. అంటే ఈ రోజుల్లో ఇంగ్లీష్‌లో మాట్లాడితే ఎలా గొప్పగా చూస్తారో, అలాగా అంటే నిజానికి అది కూడా పోయింది. మనకి ఈ రోజుల్లో తెలుగు మాట్లాడితే గొప్పగా చూడాలి. ఇంకా మనకు ఆ ఇంగ్లీష్ వ్యామోహం ఉండటం వల్ల ఇంగ్లీష్‌లో మాట్లాడితే మనకు ఒక గొప్ప చాలా స్టేటస్‌తో ఉన్నట్టుగా ఫీల్ అవుతాం. అప్పట్లో సంస్కృతంలో మాట్లాడితే అలా గొప్పగా చూసేవాళ్ళు. ఎవరి వ్యావహారిక భాషలు వాళ్ళకుండేవి. మాండలికాలు అంటాం కదా! అవుండేవి. అంటే ఆ రోజు భాషా సంస్కృతి భారతదేశంలో ఎలా ఉందో మనకు తెలియటం కోసం ఈ మాటలు చెప్పుకుంటున్నాం. కాబట్టి సంస్కృతంలో మాట్లాడదామంటే ఇప్పటిదాకా వచ్చి మాట్లాడి వెళ్ళింది రావణాసురుడు సంస్కృతంలోనే. ఇప్పుడు నేను కూడా సంస్కృతంలో మాట్లాడితే ఈవిడికి నా మీదే సందేహం వచ్చేయచ్చు. రావణాసురుడి మరో వేషంలో వాడికి ఆ మాయ వేషాలన్నీ ఉన్నాయని చూసింది కదా ఆ తల్లి. ఇప్పుడు నన్ను మాత్రమే నమ్ముతుంది. నేను కూడా సంస్కృతంలో మొదలుపెడితే ఈ తల్లికి నమ్మకాన్ని ఇవ్వలేను. కాబట్టి సంస్కృతంలో మాట్లాడను. ఇది నిశ్చయించుకున్నాడు. ఈ మాట ఎవరు అనగలరండి? అనేక భాషలొచ్చిన వాడే ఏ భాషలో మాట్లాడాలి అని అనగలడు గానీ, వచ్చిందే ఒక భాష అయితే ఇంక ఈ ఆప్షన్ ఎక్కడుంది?
అంటే ఆయన యొక్క జ్ఞానవాన్ అన్న స్థితికి సంబంధించిన విషయం. ఆయనకి ఏ భాష మాట్లాడాలని ఎంచుకుంటున్నాడు. మరి ఇప్పుడు ఏ భాష మాట్లాడాలి? ఇక్కడ వాల్మీకి మనకి చెప్పలేదు కానీ, మిగతా గ్రంథాల్లో పెద్దలు దీని గురించి కొంత చెప్పారు. వాల్మీకి ఇక్కడ మనకేం చెప్పారంటే, స్థానికమైన భాషలో అంటే ఏదో రీజనల్ లాంగ్వేజ్‌లో మాట్లాడాడు. అంతవరకు చెప్పాడు. వాల్మీకి తత్వం అలాగే ఉంటుంది. ఎంత అవసరమో అంత మేరకే చెప్తారాయన. అక్కడ ఆ మాట చెప్పారు. అయితే మనకి దీనికి సంబంధించిన విషయం మళ్ళీ మనం ప్రతిసారి చెప్పుకున్నట్టుగా విశ్వనాథ వారి గ్రంథంలో కనపడుతుంది. విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షంలో అద్భుతమైన విషయం చెప్పారు. ఎలా మాట్లాడాలి అని ఆలోచించుకొని ఆయన కూడా రీజనల్ లాంగ్వేజ్‌లో మాట్లాడాలని అనుకున్నారు కదా! కాబట్టి ఆయన ఒక రీజనల్ ఆ డైలెక్ట్ ఎంచుకున్నాడాయన. ఏమిటంటే మైథిలి ప్రాకృతం అనే భాషలో మాట్లాడదామని ఎంచుకున్నాడట. మైథిలి ప్రాకృతం అన్న భాషని వాడుకున్నాడాయన. అంటే ఏమిటి? ఈ మైథిలి ప్రాకృతం అన్నది మిథిలా నగరపు భాష. మిథిలా నగరం చుట్టుపక్కలందరూ మిథిలా నగరం అంటే సీతమ్మ పుట్టిల్లు. అయితే అయోధ్యలో కూడా వినబడే భాష. అంటే తమిళనాడులో తెలుగు విన్నట్టుగా అనమాట. ఇప్పుడు మన కర్ణాటక అక్కడికి వెళ్ళామనుకోండి తెలుగు వినబడుతూ ఉంటది కదా! అలాగా సీతమ్మ యొక్క తల్లి యొక్క పుట్టింటి భాష అయోధ్యలో కూడా పరిచయం ఉన్న భాష. ఎందుకిది? అంటే అటు పుట్టింటి భాష, ఇటు అత్తవారింటికి దిగుతున్న భాష. ఈ భాష మాట్లాడితే ముందు ఆఫ్ మోస్ట్ ఫెమిలియర్ రీజనల్ లాంగ్వేజ్ అలా అలా చెప్పుకోవాలి కదా! అందులో మాట్లాడదాం అనుకున్నాం. సో, ఇప్పుడు భాష డిసైడ్ అయిపోయింది. ఇంక ఏ విషయం మాట్లాడాలి? చూడండి ఎంత జాగ్రత్తగా ఆలోచిస్తున్నారో. ఏ విషయం మాట్లాడాలి అంటే ఆయన ఇంక వేరే విషయం ఎందుకు? రామకథే చెప్తాను. రాముడి గురించి చెప్పటం వినగానే రాముని వారెవరో వచ్చారు అన్న విషయం అమ్మకి తెలిసిపోతుంది. ఇది చాలు. ముందు కొంత తెప్పరిల్లుతుంది. నాకు టైం దొరుకుతుంది. ఇది నాకు చాలా అవసరం ఇప్పుడు. ఆ తల్లికి ముందు కొంత సమయం దొరకాలి. అన్నిటికన్నా ముఖ్యంగా రామకథ చెప్తున్నాడు ఎవడు అంటే వాడి మీద కొంత శ్రద్ధ వస్తుంది. కాబట్టి రామకథ చెప్తాను. ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఎక్కడి దాకా వచ్చాడో చూడండి. సంస్కృతంలో మాట్లాడను అని భాష ఎంచుకున్నారు. ఎలా మాట్లాడాలో, ఏం మాట్లాడాలో ఎలా చేసుకుంటూ ఒక్కొక్క స్టెప్ ఇంత ఆలోచించాడు. ఎంతసేపు? క్షణాలలో. కాబట్టి ఇక్ష్వాకు వంశ ప్రభులైనటువంటి రామచంద్రమూర్తి వాళ్ళ గొప్పతనము, రామచంద్రమూర్తి యొక్క కథ ఇది చెప్తాను. ఇక్కడ మరొక విషయాన్ని కూడా పరిశీలన చేశారు. ఏమన్నారంటే ఏ స్వరంలో మాట్లాడాలి? ఇది కూడా ఉంది. మాడ్యులేషన్ అంటామే అదే. ఎట్లా మాట్లాడాలనుకున్నాడు. ఇది మనకి విశ్వనాథ వారి దాంట్లో కనబడుతుంది. హనుమస్వామి అనుకున్నట్ట ఇప్పుడు నేను ఎలాంటి స్వరంలో మాట్లాడతానంటే నిద్రాస్థితిలో ఉన్న వారికి మరింత నిద్ర కలిగించేది. మెలకువలో ఉన్న వారికి మరింత మెలకువను తెప్పించేది. ఇటువంటి స్వరంలో మాట్లాడతాను. అటువంటి స్వరంలో నేను మాట్లాడతాను. విశ్వనాథ చాలా అందమైనటువంటి మాట చెప్పారు. ఆయన అన్నారు, ఏమిటది? నిద్రాస్థితిలో ఉన్నవారికి మరింత నిద్ర కలిగించడం, మెలకువగా ఉన్నవారికి మరింత మెలకువ తెప్పించడం అంటే ఆయన అంటున్నారు, రసవిహీన ప్రకృతులకు అధిక నిద్రామాంజమును ఘటించునదియు రసారామ విహరణ సీనురకు అధిక జాగ్రత్తావస్థ సంధాయకంబునగు కంఠస్వరంబున. ఇది చాలా అందమైనటువంటి విషయం. ఏమంటున్నారు? మనకి రసజ్ఞత అని ఒక మాట ఉంది. రసజ్ఞత అంటే ఒక అందమైన విషయాన్ని చెప్పినప్పుడు దానిలో ఉన్నటువంటి స్వారస్యాన్ని, అందాలని పట్టుకుని గుణమించగలిగే ఒక స్వభావం పేరు రసజ్ఞత. ఇది మనందరం తెలుసుకోవాల్సిన ఒక అంశం. అంటే కొంతమందికి పై విషయాలు వినే శక్తి ఉంటుంది. కానీ కొద్దిగా లోపలికి వెళ్ళి ఏదైనా తత్వము, కొంత ఆలోచించవలసిన విషయం చెప్పగానే ఆవులింతలు రావటం మొదలవుతాయి. క్రమంగా నిద్రొచ్చేస్తుంది. అలా కాకుండా ఈ రసజ్ఞత ఉన్నవారికి, వారికి ఒక అందమైన విషయం వినగానే వాళ్ళు అలర్ట్ అవుతారట. మెలకువ వస్తుంది. చాలా ఎక్కువ అటెన్షన్‌తో వింటారు. ఇక్కడ రామకథ అలాంటిది.
రసజ్ఞత లేకపోతే వినటానికి మక్కువ రాదు. నిద్రొస్తుంది. అందుకనే ప్రవచనానికలో రావాలనుకున్నా కూడా ఒక్కోసారి ఏమనిపిస్తుంది, ఇవాళ నాకు పనుంది, కుదరలేదు. మళ్ళీ వింటాను కదా! చాలా సార్లు విన్నదే అసలు నేను. ఇవన్నీ ఆలోచనలొస్తాయి. కానీ సజ్ఞత కలిగితే లోపల కనుక రామకథ పట్ల ఉన్నటువంటి ఆ లోతు పట్ల ఒక ఒక ప్రేమ కలిగితే ఆ రసజ్ఞతకున్న స్వభావం ఏంటంటే విరక్తవుతారట. కాబట్టి ఇక్కడ ఆయన ఏమంటున్నాడు? తన స్వరంలో ఈ డిఫరెన్స్ చూపిస్తాను. ఎలాగా? రసవిహీన ప్రకృతులకు అధిక నిద్రామాంద్యము ఘటించున్నదియు. ఇలా చెప్తూ ఉంటే హాయిగా నిద్రొస్తుంది వాళ్ళకి. తలంచుకొని నిద్రపోతారు. రస ఆరామ విహరణ సీదురకు అంటే రసం ని ఆస్వాదించగలిగిన వారికి అధిక జాగ్రత్తావస్థ సంధాయకంబునగు కంఠస్వరంబున. ఇది ఎంత అందంగా చెప్పారు చూడండి విశ్వనాథ్ వారు. ఇది చెప్తున్నాడు. కాబట్టి అటువంటి స్వరంలో చెప్తాను అన్నాడాయన. అలా అని ఏమంటున్నాడు? ఇప్పుడు నేను పైన కూర్చుని చెప్పడం మొదలుపెడితే ఆ తల్లి ఎక్కడుందా అని కంగారు పడుతుంది. అలా కాదు. ఇది ఎలా చెప్పాలంటే రామకథ మెల్లగా తల్లి చెవిలో పడాలి. ఎక్కడో వాయువులోంచి గాల్లో తేలికొచ్చిందా అన్నట్టుగా రావాలి ఆ స్వరం. ఎక్కడో బయలుదేరి ఈ కొమ్మ మీద ల్యాండ్ అవ్వాలి. చూసారా ఎంత గొప్పగా ఉందో? హనుమ కంఠస్వరం ఎలా ఉందిటంటే ఎక్కడో బయలుదేరి ఆ స్వరం క్రమక్రమంగా పైన ఉన్న కొమ్మ మీదకి చేరిందా అన్నట్టుగా అట్లాంటి మాడ్యులేషన్ అంత అందంగా దూరం నుంచి వినిపిస్తూ దగ్గరికి వచ్చినట్టుగా మాట్లాడాడు. అంత మధురంగా మాట్లాడటం ఇది ఎవరికి తెలుస్తుందండి? చెప్పుకున్నాం కదా ఆయన వాక్యకోవిద హనుమాన్. అందుకని ఇటువంటి వాడే మాట్లాడగలడు. అంటే మధురంగా సత్యవాక్కులను మాత్రమే పలికేటువంటి నిష్టం ఉన్న వారికి అలాంటి ఒక అందం వస్తుంది. సత్యాలు చెప్తున్నాడు, మధురంగా చెప్తున్నాడు. ఎవరితో? ఇక్కడ ఆయన శ్లోకం చెప్తూ ఆయన అన్నారు, ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే సాక్షాత్తు జగన్నాథుడి భార్యతో అనేశారు. వాల్మీకి చాలా ఒక్కబట్టుకుని జాగ్రత్తగా రాశాడని చెప్తారు పెద్దలు. రాముడి యొక్క ఆ నారాయణత్వం బయటపడకూడదు అని. కానీ అక్కడక్కడ ఇలాంటివి బయటపడిపోతారు. ఎవరితో మాట్లాడుతున్నట్టు హనుమస్వామి ఇప్పుడు మాట్లాడదామని ప్రయత్నం చేస్తున్నా అంటే జగన్నాథుడి భార్య. జగన్నాథుడి భార్య లక్ష్మీదేవి. సామాన్యురాలా? ఆ తల్లే ఈవిడ అని చెప్పేసినట్టుగా ఈ మాట బయటకొచ్చింది. జాగ్రత్తగా ఈ అందాలన్నీ రామాయణంలో ఉన్నాయండి. చూసుకోవాలి. ఇలా బయటపడిపోయాడు. సో, ఆయన మాట్లాడదామని డిసైడ్ చేసుకున్నాడు. తల్లితో మాట్లాడాలని అనుకున్నాడు. ఈ స్థితికి కింద ఎలా ఉంది పరిస్థితి? అంటే ఆ త్రిజట చెప్పినటువంటి కళ, ఆ వృత్తాంతం అంతా విన్నవాళ్ళు చాలామంది రాక్షస స్త్రీలు వెనక్కి తగ్గారు. వాళ్ళకేమనిపించిందంటే ఏదో పెద్ద చెప్పింది ఎందుకులే అని. కానీ కొంతమంది మాత్రము ఈ ముసలిదానికి తిన్నదరక్క ఏదో చెప్తూ ఉంటుంది అని చిరాకు పడ్డారు వాళ్ళు. అక్కడ ఇంకా కొంతమంది పిల్ల రాక్షసులున్నారట. వాళ్ళు మళ్ళీ విశ్వనాథ వారు అంటున్న మాట చెప్పుకుంటున్నాం ఇక్కడ. వాళ్ళు అనుకున్నారట, ఇందాక త్రిజట ఏమంది? నాకు కల్లో ఇంకో విషయం కూడా కనిపించింది. ఒక వానరుడెవరో వస్తాడట. అతడు లంకా నగరాన్ని దగ్ధం చేస్తాడని కూడా కనిపించింది అని చెప్పింది కదా! వాళ్ళనుకున్నారు ఎవరో వానరుడొస్తాడు అంటుంది. అంత కోతి ఒకడే అవనిలోన వాలి. ఈ భూ ప్రపంచంలో ఉన్నవాడు అంత కోతి ఎవరు? ఉంటే వాలి. రావణునకు వాడు సఖుడు. అంటే ఏదో పెద్ద కోతొచ్చి లంకను తగలబెట్టుగా కలొచ్చింది అంటోంది. కానీ అసలు అలాంటి కోతి అసలు ఉంటుందా? పిచ్చి కళ్ళకి అంతం కాకపోతే. అలాంటి కోతంటూ ఉంటే మనకు తెలిసిన వాడు వాలొక్కడే. అతను రావణునికి మిత్రుడు. అని అంత కోతి మరల అగుపింపవలెనన్న శివుడు కోతిరు చెందవలయు. అంత కోతిలా గనక ఎవరన్నా కనిపించాలంటే ఈసారి ఇంకా శివుడే కోతి రూపంలో రావాలి. మన దిగి రావాలనుకున్నారు. వచ్చి పైన చెట్టు మీద కూర్చున్నాడన్న విషయం వారికి తెలియదంటున్నారు విశ్వనాథ వారు. అది అక్కడ చెప్పిన అందం. ఇలా అనేక విధాలుగా ఆలోచన చేసి హనుమంతుడు సీతమ్మకి వినిపించేలా, అర్థమయ్యేలా ఇందాక మనం చెప్పుకున్న లెక్కల మధ్య నుంచి పర్ఫెక్ట్‌గా ఆ టోన్‌లో, ఆ మాడ్యులేషన్‌లో మాట్లాడటం మొదలుపెట్టాడు. అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకొని దశరథ మహారాజు పాలిస్తూ ఉండేవాడు. ఆయనకు సంతానం కావాలని కోరిక కలిగి పుత్రకామేష్టి యాగం చేయటం, యజ్ఞగుండం నుంచి యజ్ఞపురుషుడు ఆవిర్భవించటం, పాయసాన్ని ప్రసాదంగా ఇవ్వటం, ఆయనకి నలుగురు సంతానం కలగటం, రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి
తండ్రి ఆ తల్లి కోరిక మీదకి తండ్రి చెప్పిన ఆజ్ఞ వల్ల అడవికి వచ్చినటువంటి సీతారామ లక్ష్మణుల వృత్తాంతం వరకు చెప్పాడు. తర్వాత సీతమ్మ అపహరించబడటం, ఇక్కడి నుంచి ఇంకా ఆవిడికి తెలియని కథ కదా. సుగ్రీవుడు వానర సైన్యాన్ని ఆమెను వెతకటం కోసం పంపించటం, అంటే రామసుగ్రీవుల మైత్రి గురించి కూడా చెప్పి వానర సైన్యాన్ని వెతకటం కోసం పంపించటం చెప్తూ పైనుంచి వినిపిస్తున్నాడు, తల్లికి పైనుంచి వినబడుతోంది. అలా దక్షిణ దిక్కుకి బయలుదేరిన మేము సంపాతి చెప్పిన మాటల వల్ల సీతమ్మ లంకలో ఉందని తెలుసుకుని నేను శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని దాటి లంకలోకి ప్రవేశించాను అని ఇప్పుడు ఇక్కడ నాకు రామచంద్రమూర్తి చెప్పినటువంటి ఆ రంగుతోటి, ఆ రూపంతోటి, ఆ వైభవంతో ఉన్న సీతమ్మని చూశాను చెప్పాడు. ఇంత అందంగా రామకథ మొత్తాన్ని చెప్పాడు. ఏమిటి ఇందులో ఉన్న అందం అంటే, ఉన్న సమయం కొద్దిది, మొత్తం కథ చెప్పుకుంటూ కూర్చోటం అయ్యే పని కాదు. ఏ ఏ విషయాలు సీతమ్మకి తెలియాలో, ఏవి తెలిస్తే తాను రాముని దూతనని నమ్ముతుందో వాటిని ఎంచుకుని చెప్పాడు. ఇది ఇక్కడ ఉన్నటువంటి అందం. అంటే కథ చెప్పడం కూడా అందం తెలియాలి కదండి. సామాన్యమా? మనకి విశ్వనాథ గారు ఒక మాట చెప్పారు, మళ్ళీ దీనికి కూడా ఆయనే మనకి ప్రమాణం. తెలుగువాడండి, అద్భుతం, మన భాగ్యం అది. విశ్వనాథ్ వారు మనకు అందించినటువంటి వాంగ్మయం. కథ చెప్పటం అనేది ఒక కళ. ఒక ఋషి అయిన వాడు చెప్తే ఆ కథని ఇంకా గొప్పగా ఉంటుంది అంటూ ఒక అద్భుతమైన మాట చెప్పారు. ఈ ఋషులు ఎవ్వరు చెప్పినా సారకథా కథనం ఒక్క ఛాయనే నడుచును, వీరంతర్ద్రష్టలు బహుధారూపిత సూక్ష్మతర కథాంశులు జుమ్మి అన్నారు. అంటే కథ చెప్పినప్పుడు ఏ ప్రయోజనాన్ని ఆశించవచ్చు, దాని నుంచి కథ చెప్పడం వల్ల ఏ ప్రయోజనాన్ని పొందగలం తెలిసి దానికి అనుగుణమైన కథా సంవిధానాన్ని ఎంచుకొని కథ చెప్పడం. తెలిసిన డేటా అంతా చెప్పేయటం కాదు. ఇక్కడ హనుమ సీతమ్మకి ఆ ఉన్న కొద్ది సమయంలో రామకథని ఎలా చెప్పాలో అలా చెప్పాడు. ఈ ఋషులు ఎవ్వరు చెప్పినా, ఋషి సమానుడండి హనుమస్వామి, సామాన్యుడ యోగీశ్వరుడు. అంత అందంగా చెప్పవలసిన విషయాన్ని చెప్పవలసిన మాడ్యులేషన్లో, చెప్పవలసిన భాషలో చక్కగా అందంగా ఆ తల్లికి ఏ నమ్మకం కలిగించాలో దాన్ని చెప్పాడు. అలా సింపుల్గా కథ చెప్పి ఊరుకున్నాడు. ఊరుకోగానే వింటున్న సీతమ్మ ఆశ్చర్యపోయింది. చుట్టూ చూసింది. చూసి క్రమంగా తలెత్తి పైకి చూసింది. చెట్టు పైకి చూసింది. చెట్టు పైకి చూడగానే తెల్లవారుతున్న ఆ సమయంలో ఉదయిస్తున్న సూర్యబింబంలా ఉన్నట్ట హనుమస్వామి. అది పోలిక. సింస్పా వృక్షం మీద అలాంటి పోలిక చెప్పారు మహర్షి. తలెత్తి చూసింది తల్లి. చూస్తే వెలిగిపోతున్న సూర్యబింబంలా ఉన్నాడు. అలా ఆ దివ్యమైన క్షణం సీతమ్మ హనుమత్ స్వామిని చూసి కటాక్షించిన క్షణంగా మనందరికీ దాన్ని అలా గమనించాలని పెద్దలు చెప్తున్నారు. అది ఒక దివ్యమైన క్షణం. సీతమ్మ హనుమత్ స్వామిని చూసింది. నిజానికి హనుమంతుడు కూడా నేను సీతమ్మను చూడలేదు, ఆ తల్లి నాకు దర్శనం ఇచ్చింది అని చెప్పారు. మనం ఆ మాట గతం వారు చెప్పుకున్నాం. ఎందుకంటే తను ప్రయత్నం చేసినప్పుడు ఎంత వెతికినా దొరకలా. వేరే దారి లేదని నమోస్తు రామాయ లక్ష్మణాయ అని రాముడిని స్తోత్రం చేసినప్పుడు తల్లి దర్శనమైంది. ఈ రెండింటికి మధ్య ఉన్న తేడా తెలుసుకోగలిగిన వాడు బుద్ధిమంతుడు హనుమత్ స్వామి ఏమిటో మనకి అర్థమైపోతుంది. కాబట్టి ఆయన నా నిర్వాహకం అనుకోవాలా, తల్లి దర్శనం ఇచ్చింది అనుకున్నాడు. కాబట్టి సీతమ్మ, మనం అది చెప్పుకున్నాం కదా, ఆ సీత నాకు ఇప్పుడు ఇలాంటి తల్లి నాకు ఎప్పుడు కనిపిస్తుందో కదా అనుకున్నాడు కదా, నాకు ఎప్పుడు దర్శనం ఇస్తుందో అనుకున్నాడు కదా. అలాంటి సీతమ్మ నాకు దర్శనం ఇచ్చిందని నిశ్చయించుకున్నాడు. ఇప్పుడు ఆ సీతమ్మ హనుమత్ స్వామిని కటాక్షిస్తోంది. సీతమ్మ చూసిన హనుమంతుణ్ణి ఇటు వాల్మీకి మహర్షి, అటు మిగతా రామాయణాలు రాసిన వారు కూడా చాలా అందమైన రూపంగా వర్ణించారు. అసలు సుందరుడు అంటేనే హనుమంతుడు అని చెప్పుకున్నాం కదా ప్రారంభంలో, సుందరకాండ ప్రారంభంలోనే ఆ విషయాన్ని మనం చాలా వివరంగా చెప్పుకున్నాం. ఎలా ఉన్నట్ట, ఆ చెట్టు కొమ్మల పైభాగంలో ఆకుల చాటు నుంచి మెరిసిపోతున్న రూపంలో తెల్లటి నారబట్టలు ధరించినటువంటి బంగారు వర్ణపు శోభతో కలిసిన రూపంతో మెరుస్తున్న కళ్ళతోటి ఒక అద్భుతమైన రూపంగా హనుమత్ స్వామిని ప్రతిపాదన చేస్తున్నారు. అది మనసులో భావిస్తే చాలండి, హనుమ రూపం పాపాలు పోతాయి.
అటువంటి రూపం, అంత అందమైన రూపంలో చెట్టు మీద కనబడుతున్నాడు ఆయన. మనకి హనుమాన్ చాలీసాలో తులసీదాస్ గారు చెప్పిన మాటలు కూడా గుర్తొస్తాయి కదా! కాంతే మూంజ జనే ఊసాజై అది అంటూ కానన కుండల కుంచిత కేశ అన్నారు కదా! అంటే ఆ అందమైన రూపాన్ని భావన చేశారు. దర్శించాడు అంటారు మా గురువుగారు. వాళ్ళకి దర్శనమైంది అలా అలా కనిపించాడు. అంత అందంగా కనిపించాడాయన. చక్కగా చెవులకి కొండలాలు కూడా ధరించున్నట్ట ఆ తెల్లటి నార చీరలు ధరించి ఉన్నటువంటి అందమైన రూపంతో హనుమత్ స్వామి సీతమ్మకి దర్శనమిచ్చారు. సీతమ్మ ఆయన్ని కటాక్షించింది. తలెత్తి చూసింది. చూడగానే మొట్టమొదటి సీతమ్మ అనుకుంది, ఇది కలేమో అనుకుంది. ఎందుకంటే ఇలాంటి ఒక సంఘటన అంటే రామకథని చెప్తూ ఒక జీవి తన కంటబడుతుందనేది సీతమ్మ కల్లో కూడా ఊహించలా. ఇప్పుడు జరిగింది. అంటే ఇది కల అయ్యుంటుంది అనుకుంది ఫస్ట్ ఆ తల్లి. అయితే వెంటనే కల్లో కోతి కనిపించడం మంచిది కాదంటారుగా అనుకుంది ఆ తల్లి. ఇది మనకున్నటువంటి ఒక నానుడి. కల్లో కోతి కనిపిస్తే మంచిది కాదని చెప్తారు పెద్దలు. అని వెంటనే తల్లి అనుకుంది, స్వప్నమంటూ రావాలంటే నిద్ర పట్టాలి కదా! నాకు నిద్ర ఎక్కడిది? శ్రీరాముని గురించే చింత చేస్తూ ఉన్న మనస్సు నిద్రా సౌఖ్యాన్ని కూడా పొందటం లేదు అనుకుంది ఆ తల్లి. పాపం నిద్రపోయి ఎన్నాళ్ళయిందో. 10 నెలలుగా అక్కడుంది ఆ తల్లి. ఎంత కష్టం అనుభవిస్తోంది. ఆవిడ అనుకుంది బహుశా తాను నిరంతరం రాముని చింతిస్తూ ఉండటం వల్ల ఇక్కడ ఎవరో రామకథ చెప్తున్నారు అని భావిస్తున్నానేమో అనుకుంది ఆ తల్లి. అనుకుని ఈ కనిపించిన దృశ్యం నిజమైతే బావుండు అని దేవతకి దండం పెట్టుకుందిట ఆవిడ. సరిగ్గా ఆ సమయం చూసుకొని హనుమత్ స్వామి జాగ్రత్తగా చెట్టుపై నుంచి కిందకి దిగారు. ఎంత జాగ్రత్తగా దిగారంటే పైన ఉన్న కొమ్మ మించి కొంచెం కిందగా ఉన్న కొమ్మ మీదకొచ్చారట. ఆ కొమ్మ చివరి వరకు వెళ్ళి అక్కడి నుంచి కిందకి దిగారు. అంటే పైనుంచి గుబిల్లని కింద దూకటం గాదు. జాగ్రత్తగా పై కొమ్మ మించి కిందకొచ్చారు. చివరి వరకు వెళ్ళి ఆ చివరి నుంచి కిందకి దిగారు. అది ఎట్లా అనిపించిందంటే అలా గాల్లోంచి పుట్టుకొచ్చాడా అన్నట్టుగా దిగేట్టాయన. నిజానికి సరైన ఉపమానమే కదా! గాల్లోంచి పుట్టినవాడేగా వాయుసుతుడాయన. వచ్చాడు. అలా వచ్చి అమ్మ ముందు నిలబడగానే వెంటనే చేతులు దోయిలించి వినయంగా అమ్మతోటి మాట్లాడుతున్నాడు. ఎంత బాగా మాట్లాడుతున్నాడో చూడండి. అమ్మా! నువ్వెవరు? పద్మాల వంటి నేత్రాలతో, ఈ నలిగిపోయిన పట్టు వస్త్రాలు ధరించి కళ్ళ వెంట నీళ్లు కారుస్తూ ఇలా ఇక్కడున్నావేమి? నీవు దేవకాంతవా? గంధర్వకాంతవా? యక్షకాంతవా? ఎవరు తల్లి నువ్వు? చూడటానికి నువ్వు మానవ రూపంలో ఉన్న దేవకాంతలా ఉన్నావు. నీవు ఎవరి దానవు? ఎవరి కూతురివి? ఎవరి భార్యవి? ఈ వివరాలు చెప్పమ్మా. నీ పాదాలు నేలకు తగిలి కనిపిస్తున్నాయి కాబట్టి నువ్వు మానవ కాంతం అనుకుంటున్నాను. నీకు రెప్పపాటు కనిపిస్తోంది. పాదాలు నేలకు తగిలి ఉన్నాయి. ఈ 2 నాకేమనిపిస్తాయి ఇవి 2 చూసాక నువ్వు మానవ కాంతవే అయ్యుండాలి అని అనుకుంటున్నాను. అయితే నీ రూపాన్ని బట్టి చూస్తే నువ్వు ఒక రాజవంశానికి చెందిన దానివని కూడా అనిపిస్తోంది. మొత్తం మీద నీలో ఒక దివ్యత్వం కనిపిస్తోంది తల్లి. నీవు కనుక రావణునిచే అపహరించబడ్డ సీతవే అయితే నీకు నమస్కారం. నీ తాపస వేషం చూస్తే నువ్వు రాముని పట్టమహిషివి అని నాకనిపిస్తోంది. ఎంత చక్కగా మాట్లాడాడు. చెప్పి ఊరుకున్నాడు. అంటే ఇంక ఏ సందేహాలు తలెత్తకుండా చక్కగా ఏది మాట్లాడాలో అలా చక్కగా గీత గీసినట్టుగా మాట్లాడాడు. అప్పుడు సీతమ్మ అంటోంది, "నువ్వన్నది నిజమే నాయనా. నేను దశరథ మహారాజు గారి కోడల్ని. మాట్లాడటం తెలిసిన తల్లి. నేను దశరథ మహారాజు గారి కోడల్ని, జనక మహారాజు గారి పుత్రికని. మహావీరుడైన రామచంద్రమూర్తి భార్యని. నా పేరు సీత" అని చెప్పింది. నువ్వన్నట్టుగా రావణుడు నన్ను దండకారణ్యం నుంచి ఎత్తుకొచ్చాడు. ఇప్పటి నుంచి ఇక్కడ అతని చెరలో ఉన్నాను. తను నాకు 2 మాసాల గడువిచ్చాడు. ప్రస్తుతం ఇది నా పరిస్థితి అని చెప్పిందావిడ. చెప్పగానే హనుమన్నారు, "అమ్మా! నేను శ్రీరాముని దూతని.
ఆయన సందేశాన్ని తీసుకుని నీ వద్దకొచ్చాను. క్షేమంగా ఉన్న రాముడు నీ క్షేమాన్ని అడిగాడు. ఇలా మాట్లాడాడు. అంటే మళ్ళీ ఆ రాముడు క్షేమంగా ఉన్నాడా అని ఆవిడ అడగాల్సిన అవసరం లేదు. స్పష్టంగా చెప్తున్నాడు. క్షేమంగా ఉన్న రాముడు నీ క్షేమాన్ని అడిగాడు. మహాపరాక్రమవంతుడై సర్వ అస్త్రశస్త్రాలని స్వాధీనంలో ఉంచుకుని వేదశాస్త్రాలన్నీ తెలిసినటువంటి శ్రీరామచంద్రమూర్తి నీ క్షేమాన్ని అడగమని చెప్పాడు. అంటే తనకి రామచంద్రమూర్తి మీద ఉన్న అభిప్రాయం ఏమిటో చెప్తూ, అటువంటి వాడిని క్షేమాన్ని అడగమని చెప్పాడు, నన్ను పంపించాడని చెప్పటం ద్వారా ఒకేసారి 2, 3 ప్రయోజనాలు సాధించేశాడు. రామదూతనని చెప్పటం మాత్రమే కాకుండా రాముని పట్ల తనకున్న గౌరవం ఏమిటి దాన్ని చెప్తున్నాడు. ఆయన క్షేమంగా ఉన్నాడని చెప్తున్నాడు. నీ క్షేమం అడగమన్నాడు తల్లి అని చెప్తున్నాడు. ఇన్ని విషయాల్ని క్లుప్తంగా 4 వాక్యాల్లో సాధించాడు. ఈ మాటలు విన్నాక తల్లి ఆవిడకి అంతకుముందు ఆ తల్లి చేసిన ప్రయత్నం ఉందిగా, అది గుర్తొచ్చింది. ఇక్కడ వాల్మీకి మహర్షి ఒక అందమైన శ్లోకాన్ని అందించారు. విజ్ఞానీబతగాధేయం లౌకికీ ప్రతిభాతిమే ఏతి జీవంతమానందో నరం వర్ష శతాదపి. ఇది ఒక అద్భుతమైన రామాయణంలో ఉన్న ఆణిముత్యాల లాంటి శ్లోకం అండి. మనం హనుమంతుడు అన్వేషణ చేస్తున్న క్రమంలో ఆయన కూడా ఒకానొక క్షణంలో ఎందుకు నేను జీవించి లాభం ఏమిటి అనుకున్నప్పుడు వెంటనే గుర్తు తెచ్చుకున్నాడు. ఏమన్నాడు? వినాశే బహవో దోషా జీవన్ భద్రాన్ని పశ్యతు. మరణాన్ని ఆహ్వానించడంలో ఉన్నటువంటి దోషాలు చాలా ఉన్నాయి. జీవించి ఉంటే భద్రాల్ని పొందవచ్చు. ఇది మనం చెప్పుకున్నాం కదా. మరి ఆ తల్లి మళ్ళీ అంటోంది, బంగారు పడి జీవితాన్ని ముగించుకోవటం ఎంత దోషమో అక్కడ హనుమత్ స్వామి చెప్పారు. ఇక్కడ సీతమ్మ చెప్తోంది. ఆ తల్లి అంటోంది, నేను వేరే ఆశ ఏది కనిపించిన క్షణంలో జీవితాన్ని ముగించుకోవాలనుకున్నాను. కానీ ఆ ప్రయత్నం సఫలమై ఉంటే ఇప్పుడు నాకు ఈ శుభవార్త వినే అవకాశం దక్కేది కాదు. కాబట్టి జీవించి ఉండటం అత్యంత ప్రధానము. దురదృష్టం ఏంటంటే ఈ సందేశం ఈ కాలంలో చాలా ప్రధానమైపోతోంది. చిన్నపిల్లలు కూడా చిన్నపాటి వైఫల్యాలకు ప్రాణాలు తీసుకోవడం మనందరం చూస్తున్నాం. నిన్న కాక మొన్న 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయని ఎంతమంది ఎలాంటి అఘాయిత్యాలకు పూనుకున్నారో, ఎన్ని కుటుంబాలు దాని బారిన పడ్డాయో మనం చూసాం. అంటే రామాయణం పరిచయం లేని సమాజంతో ఇంత కష్టం వస్తుంది. అందుకే పెద్దలు పదే పదే రామాయణం వినమని చెప్తున్నారు. అంటే ఇదేదో విని ఆనందించే ఒక కథ కాదు, అధ్యయనం చేయవలసిన ఒక మహావిద్య. పెద్దలు చెప్పిన మాట అండి ఇది. జీవితానికి సంబంధించిన అన్ని పాఠాలు మనస్సుకు హత్తుకునేలా చెప్పగలిగే గ్రంథం రామాయణం. దీన్ని మనం తర్వాత తరానికి ఎలా అందించాలి, ఎలా అందించగలము, ఇది మనందరము ఆలోచించి చేయవలసినటువంటి ఒక ప్రధానమైన ప్రయత్నం. రామాయణం క్రమక్రమంగా మన జీవితాల నుంచి వెళ్ళిపోతుందా అన్న భయాన్ని కూడా పెద్దలు అని చెప్తున్నప్పుడు బాధ వేస్తోంది మనకి. ఇలా హనుమస్వామి సీతమ్మకి నమ్మకం కలిగింది అని అనిపించాక తల్లితో మాట్లాడటం కోసం దగ్గరికి వెళ్దామని ఒక 2 అడుగులు ముందుకొచ్చాడు. కానీ ఈ చెవితో అమ్మ మళ్ళీ కంగారు పడింది. వెంటనే ఆ తల్లి వెనక్కి జరిగి కొద్దిగా ఆ చెట్టుకు దగ్గరగా వెళ్ళి, వచ్చిన వాడు రావణుడేమో అన్న భయమేసింది. వెంటనే ఆ తల తిప్పేసుకుంది. కానీ ఓరకంట ఒకసారి హనుమంత స్వామి వంక చూసింది. ఆ ముఖం చూస్తే ఆ తల్లికి మనసులో ఏదో ప్రసన్నత కలుగుతోంది. ఆవిడంది, నీవు రావణాసురుడివే అయితే నన్ను మరింత వేదనకి గురి చేసిన వాడు అవుతావు భయ. అని ఒకవేళ నిజంగా నువ్వు రామదూతవే అయితే నీకు భద్రం కలుగుగాక. ఇందాక నువ్వు చెప్పినటువంటి రామ కథ నా మనసుకు గొప్ప శాంతిని కలగజేస్తోంది. ఆ కథ మళ్ళీ చెప్పు నాయనా అని అడిగింది. తల్లి కోరిక మేరకు మళ్ళీ ఆయన రామ కథ చెప్పాలని మొదలుపెట్టాడు. చెప్తున్నాడు, అమ్మా, సుగ్రీవుడి పంపగా బయలుదేరిన వాళ్ళలో నేనొకడిని. సముద్రం మొత్తం దాటి ఇలాగా దుర్మార్గుడైనటువంటి రావణాసురుడి తల మీద పాదం మోపినట్టుగా లంకలో పాదం మోపాను. నాపై నీకు సందేహం వద్దమ్మా. నేను రాముని దూతగా నీ దగ్గరికి వచ్చినవాడు.
విశ్వనాథాలు అంటారు, నన్ను నమ్మే స్వామి నమ్మవే నీవును జలది దాటితింత సఫలము కను. నన్ను నమ్మే స్వామి నమ్మవే నీవును జలది దాటితింత సఫలము కను. ఏ శిరస్సుతోన నెరిగితే నా స్వామి ఆ శిరసే నేల కాంచియుంటి. ఏ శిరస్సుతో ఆయన్ని తెలుసుకున్నానో ఆ శిరస్సు నీ పాదాల దగ్గర పెడుతున్నానమ్మా, నన్ను నమ్మమ్మా అంటున్నాడు. అమ్మ నువ్వు నన్ను నమ్మకపోతే నేను ఇంత శ్రమపడి సముద్రాన్ని దాటి రావటం వృధాయేనమ్మా. కాబట్టి ఏ శిరస్సుతో రాముని వైభవాన్ని తెలుసుకొని నమస్కరించానో ఆ శిరస్సుతో నీ పాదాలకు నమస్కరిస్తున్నాను తల్లి, నన్ను నమ్ము అన్నాడు. అప్పుడు సీతమ్మ అడిగింది, ఈసారి అమ్మ అడుగుతున్నది రామునితో ఎలా పరిచయం అయింది, రాముడి గురించి ఏం తెలుసో చెప్పు అంది. ఎందుకు అంది అంటే, ఒకవేళ వచ్చినవాడు రావణుని బంటైతే ఎక్కువసేపు రాముణ్ణి పొగట్టు, ఏదో 4 ఇచ్చకాల మాటలు చెప్తాడంతే. అంతకన్నా సీతమ్మకి ఆశ చిగురించేలా చేయడు. కాబట్టి ఇతను ఏం చెప్తాడో జాగ్రత్తగా వినాలి అని ఆ తల్లి అడిగింది. ఎందుకు అడుగుతోందో అర్థం చేసుకున్నాడు హనుమ. రావణాసురుడే కాదా అని నిర్ధారణ చేసుకోవాలని అమ్మ ఆలోచన. ఈయనకి రామకథ చెప్పడం కన్నా ఆనందకరమైన విషయం లేదు. అయితే ఈ ఆవిడ ఎందుకు అడిగిందో తెలిసింది కాబట్టి ఎలా చెప్పాలో, ఏ విషయాలు చెప్పాలో ఆలోచించుకున్నాడు. ఇంత అందమైనటువంటి ఒక సంభాషణని హనుమస్వామి ప్రారంభం చేయబోతున్నాడు. ఆ తల్లి మనసులో ఉన్న సందేహాన్ని ఎలా తీశాడు, ఏ ఏ విషయాలు నా తల్లి ముందు ఉంచాడు, ఇలాంటి అందమైన విషయాల్ని వచ్చే వారం కలుసుకున్నప్పుడు మనం మరింత వివరంగా చెప్పుకుందాం. అయితే ఈ హనుమత్ సీతా సంవాదానికి సంబంధించినది ఇది ఇది మూడో వారం ఇంచుమించుగా. కానీ దీంట్లో ఉన్నటువంటి అసలు సుందరకాండే నెల నెల రోజులు చెప్పుకోవాల్సినటువంటి అందమైనటువంటి అంశం. కాబట్టి మనకి సమయానికి సంబంధించిన ఇబ్బంది లేదు కాబట్టి మీరందరూ దీన్ని ఆస్వాదిస్తున్నారన్న దృష్టితో కొద్దిపాటి వివరంగా చెప్పుకుంటూ వెళ్తున్నాను. కాబట్టి వచ్చే వారం హనుమ మాట్లాడిన విషయాలు, దాంట్లో అమ్మ చూపించిన రాజనీతిజ్ఞత, ఏ ఏ విషయాల్ని ఆవిడ ఎలా ప్రశ్నించింది, ఎలా తెలుసుకుంది, ఈ విషయాలకు సంబంధించిన అందమైనవన్నీ వచ్చే వారం మనం వ్యాఖ్యానం చేసుకుందాం. అంతవరకు స్వస్తి, నమస్కారం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామల మూర్తయే పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.